హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చుక్క కూర ఉల్లికారం చూస్తున్నామండి. కర్రీ చాలా బాగుంటుంది. దీనికోసము మనం ఒక 2 ఉల్లిపాయల ముక్కల్ని ఇట్లా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. అదే మిక్సీ జార్లో ఒక 2 స్పూన్ల కారము, ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు యాడ్ చేసుకోండి. మా కారంలో ఉప్పు ఉంటుందండి, అందుకే నేను హాఫ్ స్పూన్ ఉప్పు యాడ్ చేసిన. వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని అన్నీ మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము చుక్క కూరని కడిగి నీట్గా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో పోపు గింజలు అవి కొంచెం వేగిన తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత మనం ఇప్పుడు మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ వెల్లుల్లి కారము అది యాడ్ చేసుకుందాం. ఇది యాడ్ చేసుకొని మంచిగా కలపండి. ఆయిల్లో కలిసిపోవాలి. వీలైనంత వరకు నీట్గా మంచిగా కలిపి పెట్టుకోండి. చూడండి, ఇలా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా ఉడకనివ్వండి. మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగు మాడిపోతుంది. మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వేగనివ్వండి. ఖచ్చితంగా చూస్తూ ఉండండి, చూస్తూ కలుపుతూ ఉండండి. నాకు ఆల్రెడీ ఇక్కడ మాడిపోతూ ఉంటుంది, అందుకని నేను 5 మినిట్స్కి ఒకసారి మంచిగా కలుపుతూ ఉన్నా. అలా వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా కడిగి, ఆ చుక్క కూరని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చుక్క కూర మొత్తం యాడ్ చేసుకున్నాక మూత పెట్టకండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనం ఆకుకూరలు వండుకునేటప్పుడు మూత అస్సలు పెట్టొద్దు. అది కొంచెం మంచిగా వేగిన తర్వాత అప్పుడు మూత పెట్టొచ్చు. ఇలా వేసుకోగానైతే మూత పెట్టకండి. కొంచెం కలుపుతూ ఉండండి. మనకు ఉడుకుతుంటే చుక్క కూర తక్కువైపోతుంది కదా, అప్పుడు కలుపుతూ ఉండండి. ఇలా మొత్తము కర్రీలో కలిసిపోయేటట్టు కలుపుతూ ఉండండి. ఇప్పుడైతే ఇంకా అడుగు మాడిపోకుండా ఉంటుందిలేండి, మనం ఆకుకూర యాడ్ చేసుకున్నాం కాబట్టి. ఇలా వీలైనంత వరకు మంచిగా కలపండి. చూడండి, ఇప్పుడు చాలా మగ్గిపోయింది కూర అంతా. ఇలా మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా ఉడకనివ్వండి. చూడండి, వాటర్ వచ్చేసినాయి, చుక్క కూరల నుంచి వాటర్ వచ్చేసినాయి. కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగు మాడిపోతుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా అని టేస్ట్ చేస్తున్నా. నాకైతే కొంచెం ఉప్పు తక్కువైంది, ఉప్పు సరిపోలేదు. అందుకే మళ్ళీ ఒక చిన్న టీ స్పూన్ అంత ఉప్పు యాడ్ చేసుకున్నా. దాంట్లోనే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకున్నా. ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇంకా ఉప్పు కారాలు ఏం సరిపోకపోయినా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఉప్పు సరిపోలేదు, టేస్ట్ చూసి ఒకసారి వేసుకోండి. ఇలా ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అలా వేగనివ్వండి. వేగుతుంటే మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి. నేను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేస్తున్నా. కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా కలపాలి. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది మనకి. ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి, సరిపోతుంది ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు లాస్ట్ కర్రీది క్లిప్ మిస్ అయిపోయిందండి, అందుకే నేను ఇక్కడ వరకే పెట్టిన. ఓకే ఫ్రెండ్స్.